ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ రోజున దేవుడి వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడు పేరట ప్రైజ్ ద లార్డ్. ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే మనుషులకి మంచి మాట అంటే ఒక పట్టాన ఎక్కదు. మంచి మాట చెప్పినాం అనుకోండి, పట్టించుకోరు. అదే ఒక్కటి వాళ్ళని పాడు చేసేటువంటి మాట చెప్పండి, మనం ఊరు అనకముందే వాళ్ళే 2 సార్లు ఊ అని అంటారు. చెడు ఎంతగా నాటుకుంటుందో మంచి అనేది అంత తొందరగా నాటుకోదు. అందులో క్రీస్తుని గురించినటువంటి మాట అసలే నాటుకోదు. ఈ విషయాలన్నిటినీ వేల సంవత్సరాల కిందట యేసుప్రభు వారు మనుషులకు చెప్పి ఆయన యొక్క రాజ్యాన్ని గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలని అనేకం అప్పుడు చెప్తే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయాలను చూసి విని కూడా దేవుని యొక్క మాటని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లోకం అనేది ఎంత అజ్ఞానంతో నిండుకొని ఉన్నదో చూడండి. కొన్ని వేల సంవత్సరాల కిందట చెప్పింది, మనుషుల మధ్యలో ఇవి జరగబోతా ఉన్నవి, ఇవి జరుగుతాయి అని చెప్తే ఆ విషయాలు అనేది ఇప్పటికీ కూడా పట్టింపు లేనటువంటి అజ్ఞానంలో బతుకుతా ఉన్నారు లోకంలో ఉన్నటువంటి ప్రజలు. ఒకసారి దేవుని ఆ లేఖనాలను ధ్యానించుకుని, అప్పుడు చెప్పినటువంటి లేఖనాలను ఒకసారి మనం ధ్యానించుకుని వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం నుంచి రాయబడినవి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు బయలుదేరి దేవుని ప్రజల్ని మోసం చేయటమే కాకుండా సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఇంతటి ద్వేషము వాళ్ళు చదివినటువంటి, వాళ్ళు చూసి విన్నటువంటి ఆ మతాలలో లేకపోతే ఆ పరిస్థితుల్లో ఇంతటి ద్వేషం అనేది ఉండదు. పోనీ ఇక్కడ అంత ద్వేషించుకునేటువంటి కంటెంట్, ద్వేషించుకునేటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ద్వేషించేవి లేకపోగా ఆ మనుషుల్ని సూటిగా కళ్ళల్లో పెడతారంటారు చూడండి. అట్లాగా మనుషుని జీవితాన్ని ఎత్తి పట్టుకొని వాళ్ళని ఇదంతా హెచ్చరిక చేసేటువంటి విషయాలు ఉన్నాయి. మనుషులు హెచ్చరించేటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఎందుకో తెలియదు, ఏ మత గ్రంథంలో మరి ఇంకోటి ఏది చెప్పుకున్నా సరే రానటువంటి అభ్యంతరం క్రీస్తుని చూస్తే, ఆయన ప్రజలను చూస్తే, ఆయనను వెంబడించేటువంటి వాటిని చూస్తే వారిని ద్వేషించడం, వాళ్ళని దూషించడం, వాళ్ళకి లేనిపోయినటువంటి అవాంతరాలకు కలుగజేయటం. యేసు ప్రభు వారు దేవుని యొక్క న్యాయ విధిని, దేవుని నీతిని ప్రచురం చేస్తా ఉన్నాడు. లోకమంతా కూడా దేవుని యొక్క నీతిని ప్రచురిస్తూ ఉంటే ప్రతిఫలంగా వచ్చేటువంటి పరిస్థితి ఇది. సకల జనాల చేత, ఇంట్లో ఉన్నటువంటి మనుషుల దగ్గర నుంచి
ముక్కు ముఖం తెలిగినటువంటి వారి వరకు కూడా ద్వేషింపబడుతూనే ఉంటారు. దేవుని ప్రజలు ద్వేషింపబడుతూనే ఉంటారు. ఈ విషయాలని యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో చెప్పి ఆయనయే రక్షకుడు, ఆయన యొక్క రాజ్యమే, ఆయన యొక్క ప్రభుత్వమే శాశ్వత కాలం ఉండేది అని అప్పుడున్నటువంటి తన శిష్యులతో పాటు దేవుని ప్రజలకు ప్రకటించి ఆ శిష్యులకు చెప్పినటువంటి ఆ వార్తను ఈరోజు మన వరకు తీసుకొని వచ్చారు ఆ శిష్యులు. ఆ శిష్యుల ద్వారానే ప్రకటించబడుకుంటూ వచ్చింది. ఆయన చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే మన జీవితాల్లో వెలుగుని తెచ్చేటువంటి వాక్యముగా ఉంటూ ఉన్నది. ఆ వెలుగైనటువంటి వాక్యం ఈరోజు మనకి తోవ చూపిస్తూ ఉంది. మరి మతం ఏది? మనుషులు అనుకున్నట్లుగా అదొక వంకర, అదొక టెంకర అని అంటారు కదా, అటువంటిది ఏమి ఇక్కడ? ఆయన ఏం చెప్పిండు? మిమ్మల్ని మనుషులందరూ ద్వేషిస్తారని చెప్పాను. ద్వేషించగలిగే అంతగా దేవుని నమ్ముకున్నటువంటి వారు చేసింది ఏమీ లేదు. మీరు ఒకసారి చరిత్రలో తిరిగేసినట్లయితే చేయరాని పనులు చేసినటువంటి వాళ్ళు తలనెత్తుకుని దర్జాగా దొరుకుతూ ఉంటారు. చరిత్రలో నిన్న మొన్న చూసినా సరే చేయరాని పనులు చేసినటువంటి వాళ్ళు అంటే న్యాయస్థానాలు, చట్టాలు, వీళ్ళు దోషులు, వీళ్ళు తప్పుడు మనుషులు అని చెప్పినటువంటి ఆ న్యాయస్థానాలు చెప్పినటువంటి ఆ తీర్పుల్లో కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చిందని అనుకుంటారో ఏమో, మన కాళ్ళకి చూస్తే మాత్రం వాళ్ళు ఇప్పుడు దర్జాగా తిరుగుతూ ఉంటారు. అంటే ఎత్తి చూపటం కాదు కానీ ఉన్న పరిస్థితిని చెప్తా ఉన్నా. మరి అంతటి తప్పు పని అయితే చేసినటువంటి వాళ్ళు కాదు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. అంత తప్పుడు పని అయితే చేయలేదు కదా. ఒకవేళ చేస్తే ఆయన విడిచిపెట్టాడు, దేవుడు విడిచిపెట్టాడు, అది తర్వాత విషయం. అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. అంతం వరకు సహించినటువంటి వాళ్ళెవరో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వారిలో అనేకులు ఏమవుతారంటే ధైర్యం చెడు కూలిపోవటం, క్రీస్తు పేరట వచ్చి అనేకులు మోసం చేస్తే మోసపోవటం జరుగుతూ ఉన్నది. ఈ న్యాయ విధిని యేసు ప్రభు వారు ప్రకటించుకుంటూ వస్తూ ఉంటే, మరి బాబు మీకు రాబోయేటువంటి రోజుల్లో మీ తర్వాత తరాల్లో జరగబోయేది ఇది కాబట్టి పొలాల మీద రాత్రిపూట కావలికి పోతారు. సోయి లేకుండా పడుకుంటారు. కాపలాకు పోయి పొలాల మీద కాపలాకు పోయినటువంటి రైతు కానీ, ఆ పొలం వ్యవసాయం చేసేటోళ్ళు కానీ సోయి లేకుండా పడుకోరు, నిద్ర ఉండదు. ఆ పొలం గట్ల మీదనో లేకపోతే ఆ డొంక రోడ్లు ఉంటాయి, ఆ మట్టి రోడ్ల మీదనో టవల్ పరుచుకొని కొంచెంసేపు పడుకొని లెగిస్తారు. ఆ కొంచెం సేపు కూడా మెలకు ఉంటుంది. యేసు ప్రభు వారు ఇట్లాగనే చెప్తా ఉన్నాడు, ఇదిగో పరిస్థితి ఇట్లాగుంటది కాబట్టి మెలకుగా ఉండండి అని, మీరు అలర్ట్గా ఉండాలి అని ఆయన న్యాయ విధిని ప్రచురం చేస్తా ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రకటన చేస్తా ఉంటే అక్కడక్కడ మనకి ఏమో ఎదురుపడతా ఉన్నదంటే దేవుని పేరు చెప్పుకొని మోసం చేసేటువంటి వాళ్ళు కూడా ఎదురుపడతా ఉన్నారు. ఆమేన్. దేవునికే మహిమ. ఎందుకంటే ఆయన వెలుగు అయినటువంటి ఆయన యొక్క వాక్యాన్ని ఇచ్చి మనల్ని ఈ రోజు వరకు కూడా అలర్ట్గా ఉండమని చెప్తా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పనిచేస్తూనే ఉన్నాడు సేవకుల ద్వారా ఆయనను నిజముగా హత్తుకొని ఆయనతో నడిచేటువంటి వారు ఎవరుంటారో వారి ద్వారా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నీతి కలిగినటువంటి ఆయన యొక్క న్యాయాన్ని మన మధ్యలో స్థాపిస్తూనే ఉన్నాడు.
అలర్ట్ లేకుండా ఎప్పుడూ దేవుని విషయాలను గురించి అవగాహన లేనటువంటి స్థితిలో ఉంటారు చూడండి. చేద్దాం చూద్దాం అన్నట్టు ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళు మోసపోతూనే ఉంటారు. దేవుని చేత పంపబడినటువంటి వారు కాకుండా దేవుని పేరు చెప్పుకొని మోసాలు చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళ చేతుల్లో పడి. లేఖనము అలాగనే ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. తర్వాత మరికొన్ని వచనాలు మత్తయి సువార్త 24 14 వచనం. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటాను ప్రకటింపబడి అటు తర్వాత అంతము వచ్చును. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకటించబడుచున్నటువంటి ఈ సువార్త, ఈ వెలుగు అనేది లోకమంతటా కూడా ఎక్కడెక్కడ చీకటి తోవల్లో మగ్గుతూ ఉన్నారో వాళ్ళ యొద్దకి కూడా ఈ వెలుగు అనేది ప్రసరించాల. అక్కడి వరకు ఈ సువార్త అనేది ప్రకటించబడతా ఉంటది. అటు తర్వాత అంతం అనేది వస్తుంది. అంటే ఈ మనుషులకి అంతం ఎప్పుడు అంటే దేవుని సువార్త చివరి మనుషుల వద్దకు పోయిన తర్వాత సువార్త అనేది మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అద్వైతాల్లో ఉంటారు చూడండి. ఎక్కడంటే తెగల వాళ్ళని, నాగరికత తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి కూడా సువార్త పోయిన తర్వాత అంతం అనేది వస్తుంది. దేవుని వాగ్దానము, ఈ రోజున దేవుని వాక్య ధ్యానము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. హెచ్చరిక ఏమని చేస్తూ ఉన్నదంటే, క్రీస్తు మతం కాదు, క్రీస్తు మతం అనేటువంటి మత్తు మందైతే కాదు. క్రీస్తు అనేటువంటి మనుషుడు అపోహ కాదు. పుస్తకాల్లో చదువుకొని కొంచెం చప్పట్లు కొట్టి తర్వాత కళ్ళు మూసుకొని ఇంటికి పోయి పడుకునేటువంటి ఒక భ్రమ అయితే కాదు. ఆయన ఏంటంటే నిజమైనటువంటి దేవుడు, రేపటి రోజున మన జీవితాల్లో ప్రత్యక్షమయ్యేటువంటి నిజమైన. ఈ రోజున దేవుని వాక్య ధ్యానము మత్తయి సువార్త 12:18 వచనం. ఈయన అన్యజనులకు న్యాయ విధులు ప్రచురము చేయును. దేవునికి మహిమ. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని ఎరుగనటువంటి వారికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, న్యాయ విధిని, దేవుడు నియమించినటువంటి విధిని ప్రచురం చేస్తా ఉన్నాడు. మీరందరూ ఆ వ్యవసాయం చేసేటువంటి మనుషుని లాగా అలర్ట్గా ఉండాలి. మీ పంటని, మీ జీవితాలను, కుటుంబాలని కాపాడుకోవటం కొరకు అలర్ట్గా ఉండాలి. మోసం చేయడానికి వస్తారు దేవుని పేరు మీద చెప్పుకొని. అలాగనే అనేకుల చేత ద్వేషింపబడతా ఉంటారు. అంత ద్వేషించబడేంతగా ఇక్కడ ఏమీ లేదు. ఏదన్నా ఉండాలి కదా. ద్వేషింపబడుతున్నాం అంటే దానికి తగ్గట్లుగా ఏదన్నా ఉంటే, అవును మనం ఇది చేసిను అందుకని ద్వేషింపబడతా ఉన్నాం. అది చేసినటువంటి వాళ్ళు సైతము ఈ రోజు రేపు దర్జాగా బ్రతుకుతా ఉన్నారు. ఏదో నిన్న మొన్న మెడల్ తీసుకున్నట్లు, అవార్డు ఏదో తీసుకున్నట్లుగా, గొప్ప పని చేసి అవార్డు తీసుకున్నట్లుగా మెడలు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. ఒకరు క్షేమం కోరినటువంటి క్రైస్తవులకి ఏం జరుగుతూ ఉన్నదంటే శ్రమ ఎదురవుతా ఉంది. లేఖనము పొరపాటున కూడా తప్పిపోవటం జరగట్లా ఈ రోజు వరకు కూడా. ఆయన చెప్పినటువంటి ఆ న్యాయ విధి ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఆ న్యాయ విధిని ప్రచురం చేస్తూనే ఉన్నాడు అన్య జనాంగాలకి. అంటే దేవుడు ఎరుగినటువంటి వారికి దేవుని స్వార్థని క్రీస్తు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆమె క్రీస్తు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ సత్య సువార్త ఏమైతా ఉన్నదంటే మనుషుల మధ్యలో ఫలిస్తా ఉన్నది. ఈ ఫలించేటువంటి సువార్త అనేక ప్రాంతాలకు విస్తరించిన తర్వాత అటు తర్వాత అంతం వస్తుంది.
ఈ మధ్యలో క్రీస్తుని ద్వేషించేటువంటి వారు, దేవుని ప్రజల్లో దూషించేటువంటి వారు తెలిసి కూడా వారి అక్రమంలో ముందుకు పోతా ఉంటే ఈ లేఖనాలు నెరవేరుతా ఏదో ఒక రోజు ఆయన రాక తప్పదు. వచ్చిన నాడు ఈ అక్రమకారులకి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కకపోదు, మేలైతే జరగదు. అక్రమకారుడికి మేలైతే దేవుడు చేయడు. వాడు చేసినటువంటి అక్రమానికి తగ్గట్లుగానే ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క తీర్పును పట్టుకొని వస్తాడు. లేఖనము సెలవిచ్చినట్లు ఆయన న్యాయ విధిని ప్రచురం చేస్తా ఉన్నాడు. మీరు సిద్ధపడి ఉండండి. ఈ సువార్త మీరు చూస్తూ ఉన్నారు కదా, ఉత్తగానే దూషిస్తా ఉన్నారు. ఎవరు నేనేం చేసినారా అంటే నువ్వేం చేయలేరా, నువ్వేం చేయలే, నువ్వు బైబిల్ పట్టుకున్నాగా, అదే నీకు శిక్ష, అందుకే నీకు ఈ పరిస్థితి, అదే నేరం. లేఖనం కూడా అదే చెప్తాను. మీరు బైబిల్ పట్టుకున్నారా, అయితే మీకు ఖచ్చితంగా శ్రమ, కష్టం, నష్టం మీకు ఎదురైతే. ఈ న్యాయ విధిని ప్రచురం చేసినటువంటి క్రీస్తే రేపటి దినాన ఆయన వస్త్రాన్ని చెప్పినటువంటి ఆయన మాటను కూడా మన అనుభవంలోకి తీసుకొస్తాడు. ఆమె వేల సంవత్సరాల కింద చెప్పింది ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల గురించి. అలాగనే తర్వాత రోజుల్లో ఆయన రాక మానడు. ఆయనకు స్తోత్రం కలుగును కాక. మన యొక్క జీవితాలు, మన యొక్క ఆత్మలు ఆయన సన్నిధిలో నిలిచిలాగున ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనము స్థిరపరచుకుందాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఏదో కాలమందు మీ సన్నిధిలో మనవి చేసుకొని ఉండగా జీవపు వెలుగై ఉన్నటువంటి మీ సన్నిధిలో తండ్రి ఈ పరిచర్యని స్థిరపరచుమని, అనుదినము కూడా మీ వాక్యపు వెలుగులో తండ్రి నిబిడలను నడిపించుమని, అజ్ఞానము చేత మూయబడినటువంటి ప్రతి మనుషుని యొక్క హృదయ నేత్రాలను తెరవమని, ప్రతి మనుషుని యొక్క అజ్ఞానమును తండ్రి మీ వాక్యపు వెలుగు చేత తొలగించుమని, నీవు మాత్రమే సత్యము, నీవు మాత్రమే శాశ్వత కాలము నిలిచేటువంటి నిత్య దేవుడవని, మనుషుని చేత కాక, ప్రలోభాల చేత కాక, ఆకాశమంతలి నీ పవిత్రమైనటువంటి వాక్యపు వెలుగు చేత, నీ పవిత్రమైనటువంటి పరలోకపు శక్తి చేత అనేకుల హృదయాలను వెలిగించమని ఈ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విడువని దేవుని కృప నిత్యము మనకు తోడయ్యును గాక. ఆమేన్, ఆమేన్.